చిత్తూరు జిల్లా పుల్చెల మండలంలో దాదాపు గత 3 సంవత్సరాలుగా సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై ఏనుగుల గుంపు తమ దాడుల వేటను కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన సుబ్బరాజు ఆదివారం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని పాళ్యం అటే ప్రాంతంలో ఏనుగుల జాడ, వాటి సంచారం గురించి సంబంధిత శాఖ అధికారులు అడిగి తెలుసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో వీటి బారి నుండి స్థానిక రైతులను ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా చూస్తానని ఆయన హామీ కూడా ఇచ్చారు. ఆయన ఏనుగులు గుంపులుగా విడిపోయి మళ్ళీ సోమవారం వేకువజామున తమ దాడుల వేటను కొనసాగించడంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సోమవారం వేకువజామున పుల్చెల మండలం చల్లవారిపల్లి, పాళ్యం పంచాయతీల్లో ఏనుగుల గుంపు దాడి చేయడంతో టమోటా, వరి, మామిడి తదితర పంటలకు అపారంగా నష్టం వాటిల్లినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. దామోదర్ నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, నరేష్ తదితర రైతులకు చెందిన వరి, టమోటా, మామిడి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. సంబంధిత శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా రైతులు కోరుతున్నారు. ఈ ఏనుగుల గుంపు ప్రతిరోజు ఏదో ఒక చోట తమ పంటలపై దాడులు చేస్తుండడంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరిమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎఫ్ఓ పుల్చెల మండలం సందర్శించిన తర్వాత కూడా గజదాడులు కొనసాగుతుండడంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.